మోహన్ బాబు, అతని కొడుకు మంచు మనోజ్ మధ్య జరిగిన గొడవకు సంబంధించి ఒక వారం రోజులుగా వార్తలు విస్తృతంగా హల్చల్ చేస్తా ఉన్నాయి. అతని ఇంటి మీదకి గేటు పగలగొట్టుకుని మంచు మనోజ్ వెళ్ళటం, లోపలికి వెళ్ళిన మోహన్ బాబు మైక్ తీసుకొని టీవీ9 విలేకరుని కొట్టడం, టీవీ9 విలేకరి హత్యాయత్నం కేసు పెట్టడం, ఇవన్నీ కూడా జరిగినాయి. మోహన్ బాబు సిపి పిలుపుకి రాకుండా పోయి హాస్పిటల్లో చేరటం. అయితే ఇప్పుడు ఈ హత్యాయత్న కేసు సంబంధించి మోహన్ బాబు హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ దాఖలు చేసుకున్నాడు. యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఈ మోహన్ బాబు మీద పెట్టిన సెక్షన్కి యాంటిసిపేటరీ బెయిల్ అవకాశం లేదు. 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులకు సంబంధించి మాత్రమే యాంటిసిపేటరీ బెయిల్కి అవకాశం ఉందని చెప్పి లాయర్లు చెప్తున్నారు. కానీ ఇది ఇంకా ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న కేసు కనుక దీన్ని యాంటిసిపేటరీ బెయిల్ ఈ రోజు రిజెక్ట్ చేశారు. అయితే ఈ రోజు ఒక పక్కన అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం జరిగింది. అల్లు అర్జున్‌కి సంబంధించిన కేసుని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి, ఆ పిటిషన్ దానికి సంబంధించిన తీర్పు రాకముందే అరెస్ట్ చేసి అత్యంత వేగంగా కోర్టుకు హాజరుపరిచి, పకడ్బందీగా అతను రిమాండ్‌కి వెళ్ళేటట్టు అతను క్వాష్ పిటిషన్ చెల్లడానికి అవకాశం లేకుండా చేసిన రేవంత్ సర్కారు, మోహన్ బాబు విషయంలో మాత్రం ఎందుకు తాత్సారం చేస్తుంది? అతన్ని అరెస్ట్ చేయలేదు. అతను యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళినప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ చేసినా కూడా ఇంకా మోహన్ బాబు సంబంధించిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు.